సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జస్ట్ టాస్కింగ్ పేరుతో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిని సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్ కి పవన్ విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దాడులు, ప్రజాస్వామ్య విలువల విధ్వంసంపై ఏనాడు నోరు మెదపని ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక చౌకబారు రాజకీయం విమర్శలకు దిగడం దురదృష్టకరం అన్నారు. వైసీపీ ప్రోత్సాహంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. హద్దులు దాటి విమర్శలు చేస్తే తగిన రీతిలో సమాధానం ఇస్తామని ఉదయ్ శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచివాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడు ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడు పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా, ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ టాస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు నువ్వు? తెరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పొరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతాను. నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి, నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? ఒక రివర్ ని పొల్యూషన్ ఎలా కాపుతున్నారో తెలుసా? అరే నువ్వు బ్రతకాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో నీకు నచ్చినట్లు బతకాలన్నా సరే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆ డిపార్ట్మెంట్ నే, ఆయన సంబంధం ఉన్న డిపార్ట్మెంట్, సంబంధం లేని డిపార్ట్మెంట్ లోని కూడా సమాజానికి ఏది మేలైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఆయన మీద ఇలాంటి ఎదవలతో కలిసి నువ్వు పెద్ద పనికిమాలిన ఏదో పౌరంబోకి ఏదో తయారయ్యో మాట్లాడడానికి జస్ట్ టాస్కింగ్ అంట. ఏంట్రా జస్ట్ టాస్కింగ్? సో ఇవన్నీ దేంటి అంటే 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలాగా ఇప్పుడు నేను తిట్టినట్టు పోరంబోకి ఎదవా, పనికిమాలిన ఎదవా, సన్నాసి ఎదవా అని తిట్టడానికి చాలా మంది ఉన్నారు, చాలా మందికి మాట్లాడటం వచ్చు. కానీ నిన్ను ఇలా తిట్టద్దు, నిన్నే కాదు ఎవరు కూడా ఇలా తిట్టద్దు, ఇలా ప్రశ్నించద్దు, ఈ విధంగా ప్రశ్నించద్దు, ఇలా ఇబ్బంది పెట్టకూడదు అనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కానీ ఇంకొకరిని భంగం కల్పించేలా కానీ చేయొద్దన్నారు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, ఆవిడ మీద ఎందుకు పెట్టలేదు? యాక్చువల్లీ గంజా మొక్క, తులసి మొక్కలాగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆవిడ ఎందుకు పెట్టలేదు, కేసు ఎందుకు పెట్టలేదు అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ పరిమితంగా ఉంటే, ఎవరిని ఇబ్బంది కలగకుండా ఉంటే విమర్శలు లేకుండా లేవు. ఎన్ని పెయిడ్ సైట్స్, ఎన్ని పెయిడ్ రీల్స్ చేస్తున్నారో తెలుసా నీకు? కొన్ని వందల వేలు. అంటే లిమిట్ దాటిన రోజునే ఇబ్బంది అవుతుంది. ఇలాగా దేశద్రోహులు అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు ఎటువంటి ఎదవో చెప్తున్నాను. ఒక షూలో ఒక గుండె సూది వేస్తే అది పెద్ద కేసా? కాదు కదా. కానీ యుద్ధానికి వెళ్లే సైనికుడి షూలో ఒక గుండె సూది వేసేవు అంటే అక్కడ యుద్ధం చేసేటప్పుడు దాని వల్ల దేశానికే నష్టం జరుగుతుందా? ఎదవా నువ్వు అలాంటి ఎదవే. సైనికుడు దాంట్లో గుండు సూది వేసేసి నేను వేసింది గుండు సూదే కదా, నాది ఏం తప్పు అని అడుగుతున్నారో పోరంబోకి ఎదవ. ఇవన్నీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఏంటి అంటే నేను తిడతం కోసం, దానికోసం కాదు. ఇలాగా ఎవరు కూడా విమర్శించద్దు అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.